హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం ఎలా చేయాలో చూద్దామండి. ఇది పరమాన్నం అని కూడా అంటారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రసాదాల్లో మొదటిది క్షీరాన్నం అండి. ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగానే అయిపోతుంది. ఒక కప్పు బియ్యం తీసుకుని 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పులో తీసుకున్నాను. అంతా అదే కొలతతో మనం వాడతాము. ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. ఒక అరగంట పాటు నానిన తర్వాత మనం ఇలా మెదిపితే కనుక అది ముక్క అవ్వాలి. అలా అయిన తర్వాత మనము స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో 2 కప్పులు నీళ్ళు పోసాను. ఇప్పుడు 4 కప్పులు పాలు పోస్తున్నాను. మనం ఏ కప్పు తీసుకుంటామో దాంట్లోనే మెజర్మెంట్ తీసుకోండి. ఫస్ట్ నీళ్ళు పోసి తర్వాత పాలు పోసుకుంటే కింద అడుగంటవు పాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు కాయాలండి. మనకి పొంగు వచ్చేదాకా కాసుకోవాలి. 2 సార్లు పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అందులో వేసేద్దాము. మనం పొంగు వచ్చినప్పుడు అలా కలిపితే కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలపండి, కింద అతుక్కోకుండా ఉంటుంది. మనకు ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగా పలుకులా ఉడుకుతుంది. మనం అలా కలుపుతూ ఉంటే కనుక అంతా మొత్తం కింద అడుగంటకుండా మనము గిన్నెలన్నీ సైడ్స్ స్క్రేప్ చేసుకుంటూ ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా అవుతుందండి. మనం చేతితో ఇలా మెదిపితే మెత్తగా అయిపోయినట్టు ఉండాలి. 20 నిమిషాలు పడుతుంది. ఇలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాము. దానికి 1.5 కప్పు బెల్లం పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు బెల్లం కలుపుకుందామండి. వేడి మీద మొత్తం తురిమిన బెల్లం కాబట్టి కరిగిపోతుంది. అలా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో 2 ఇలాచీలు చితక్కొట్టుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కొన్ని కాజు, కొన్ని కిస్మిస్, జీడిపప్పు కిస్మిస్ వేసి ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంతసేపు అయ్యాక కిస్మిస్ యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా కిస్మిస్ కొంచెం పొంగేలాగా ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ చేసుకున్న క్షీరాన్నంలో వేసి కలిపేద్దాము. నెయ్యితో సహా వేసేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా పరమాన్నం రెడీ అయిపోయింది. దానిపైన నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.